విభజన గాయాన్ని మళ్లీ రేపిందెవరు? ఎవరి దిష్టి ఎవరికి తగిలింది? సెంటిమెంట్ తో కూడిన అంశాల్లో నేతల మాట 1% అటు ఇటు అయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారు పవన్ కళ్యాణ్ అంటూ ఆయనపై ఫైర్ అయ్యారు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదని పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవు అని తేల్చి చెప్పేశారు మంత్రి. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. అయినా పార్టీలు ముఖ్యం కాదు. అన్యాయం అయిపోతున్న తెలంగాణని, అగ్నికి ఆవుతైపోతున్న, మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ఇందంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించినాం? పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.